జీవితంలో డబ్బు యొక్క అవసరాలు తెలుసుకొని డబ్బే జీవితమని ఎవరైతే చిన్నప్పుడే తెలుసుకుంటారో వాళ్ళు తప్పక ధనవంతుల జాబితాలో చేరుతారు. ఎలాంటి సమస్యనైనా చాలా సులభంగా సాల్వ్ చేసుకోగలరు. డబ్బు నీ చేతుల్లో ఎప్పుడూ ఉండాలంటే నీ తెలివితో సంపాదించినదే ఉండాలి. అప్పుడు నువ్వు డబ్బును ధారాళంగా ఖర్చు పెట్టగలవు. నువ్వు ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి 1000 రెట్లు నీ దగ్గరికి తిరిగి వస్తుంది. ఇందులో సందేహం అవసరం లేదు. నేను పెద్దగా చదువుకోలేదు కావున సంపాదించలేను, నాకు మా తల్లిదండ్రులు డబ్బు ఇవ్వలేదు, నాకు పలానా వాళ్ళు డబ్బు ఇవ్వలేదు అనుకునే వారికి ఎప్పుడూ డబ్బు రాదు. వచ్చినా డబ్బు ఖర్చు పెట్టలేరు. డబ్బులు ఖర్చు పెట్టకపోతే మీ దగ్గరికి డబ్బే రాదు. అర్థం చేసుకోండి. డబ్బు రావాలంటే ఉదాహరణకు నువ్వు డబ్బుతో ఏమి కొంటావో మొదట ఒక నిర్ణయానికి తప్పక రావాలి. అది ఎట్లంటే, ఒక కారు కావాలి, అది ఎప్పుడు కొనాలి, ఎంతలో కొనాలి, ఏ కంపెనీది కొనాలి, ఏ రంగులో కొనాలి అనే పూర్తి స్పష్టత మీ తరహాకు తగ్గట్టు మొదట నిర్ణయించుకోవాలి కూడా. మీ తరహాకు మించి ఊహించినా వస్తుంది, కాకపోతే సమయం పడుతుంది. కావున మీకు తగ్గట్టుగా కారు నిర్ణయించుకోండి. అది ఏ వెహికల్ అయినా సరే. నువ్వు కోరుకున్న కారుకు డబ్బులు ఎలా వస్తాయి అనే అనుమానం మాత్రము ఎప్పుడు రానీయకండి. తప్పక వస్తుంది. ఉదాహరణకు నీ డ్రీమ్ తిరగడానికి అమ్మా నాన్న డబ్బులు ఇవ్వచ్చు, నీకు తెలిసిన బంధువులు ఇవ్వచ్చు, లేదా నీకు అప్పు ఎవరైనా డబ్బులు ఇవ్వచ్చు. చివరికి నీ కోరిక కావలసిన ఆదాయ మార్గాలు తప్పక నీ దగ్గరకు వస్తాయి. ఏదైనా సరే నీకు కారు కొనడం ముఖ్యం, అంతే కదా. ప్రపంచంలో కారు కంపెనీలు పెట్టేవాళ్ళు వేలల్లో ఉన్నారు. నువ్వు కనీసం కారు కొనలేవా? ఆలోచించుకోండి. మీ డ్రీమ్ కారు పొందడానికి కొన్ని చిట్కాలు చెప్తున్నాను. మీకు కావలసిన కారు కలర్ బొమ్మ ఫోటో మీ ఇంటిలో అతికించుకోండి. మొహమాట పడద్దండి. మీరు నిద్రపోయే దగ్గర తప్పక కలర్ కారు ఫోటో బొమ్మను అతికించుకోండి. నిద్రపోయే 30 నిమిషాల ముందు ఆ కారులో ఎవరెవరు వెళుతున్నారో సంతోషంగా ఊహించుకోండి. చివరిగా డబ్బు, సంపద అనే పదాలు పలుకుతూ నిద్రలోకి జారుకోండి. మీ కల తప్పక 3 లేక 6 నెలల్లో నెరవేరుతుంది. మీ కోరిక తప్పక తీరుతుంది. శీఘ్రమేవ మనోసిద్ధి ప్రాప్తిరస్తు. మీ విబిఆర్ మిమ్మల్ని కోరేది, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ మనీ విద్యా సాధన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి గంటను తాకుతూ ఓ కామెంట్ చేయగలరు. మీరు మొదటి కారు కొంటున్నారా లేదా రెండో కారు కొంటున్నారా, ఏ కంపెనీ కారు కొంటున్నారు? తప్పక కామెంట్ చేయగలరు. తప్పక మీరు కొనగలరు.